అసలు ఈరోజు ఎంత హెక్టిక్ డే అంటే నాకు మార్నింగ్ నుండి బిజీగా ఉన్నాను. ఈవినింగ్ అయ్యేసరికి కొంచెం రిలాక్స్ అయ్యాను. అప్పటికి కూడా ఏమంటారు ఏదో ఒకటి చేసి పెట్టాలి పిల్లలకి అన్నట్టుగా శనక్కాయ పప్పులు ఈ వెదర్కి చాలా బాగుంటాయి అనేసి శనక్కాయ పప్పులు తెప్పించుకొని అది ఉడకపెట్టి పెడదాం అనుకున్నా. ఇంకా ఇవన్నీ ఏమంటే నేను అలసందలు వడలు చేసుకోవాలి, ఇంకా బన్సీ రవ్వ ఉప్మా చేసుకోవాలి, ఇంకా పెసలు అయిపోయి అలాగే పెసరపప్పు అయిపోయి, సో అవన్నీ తెప్పించుకున్నాను. ఇంకా ఈవినింగ్ కాబట్టి కాఫీ పెట్టుకుందాం అనిపించింది. ఈ హెక్టిక్ డేలో కాఫీ తాగాలి అనిపించింది. ఇంకా నేను వేసుకున్న టీ షర్ట్ ఏమంటే ఓవర్ సైజ్ టీ షర్ట్, మీడియం సైజ్ అనమాట నాది. సో అది ఆర్డర్ చేసుకున్నాను కొత్తది. ఇంకా ప్యాంట్ వచ్చేసి వేరే కుర్తీ కిందది అనమాట. కావాలంటే మీకు ఈ టీ షర్ట్ది కింద ట్యాగ్ చేసాను, చెక్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇదిగో గొట్టాలు ఉంటాయి కదా, గొట్టాలు నాకు ఏదో ఒకటి తింటూ కాఫీ తాగాలంటే టీ తాగాలంటే ఇష్టం. సో అట్లా గొట్టాలు ఉన్నాయి ఇంట్లో, సో అది తింటూ తాగాను. ఇంకా మా సుదర్శన్ ఆఫీస్ నుండి వచ్చేసరికి ఇంకా మ్యాగీ చేసిద్దాము. ఎగ్ మ్యాగీ నేను చాలా బాగా చేస్తాను. రెడీ హ్యాపీకి మా సుదర్శన్కి చాలా ఇష్టం అనమాట. అందుకని ఈజీగా గబగబా చేసేస్తున్నాను. రోజు తినకపోయినా అప్పుడప్పుడు ఇలాంటి వెదర్లో ఇలాంటి వేడివేడిగా అప్పుడప్పుడు తినాలి అనిపిస్తుంది కదా, సో అలా. ఇంకా నేను ఈ మధ్య ఏమంటే కొంచెం టైం దొరికింది, కొంచెం ఫ్రీగా ఉన్నాను అన్నప్పుడు అంతా అమెజాన్ ప్రైమ్ లో ట్రేటర్స్ ఒక ప్రోగ్రామ్ చూసాను, రియాలిటీ షో అనమాట, కరణ్ జోహార్ది. సో చాలా బాగుంది, చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. ఫస్ట్ ఏమంటే కొంచెం బోరింగ్ అనిపించింది. సో ఇదే అనమాట, బిగ్ బాస్ లాగా ఉందిలే ఏముందిలే అనుకున్నాను, కానీ చూసే కొద్దికి చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. సో ఈవినింగ్ 5 to 6 ఒక 1 hour మినీ బ్లాగ్ షేర్ చేశాను. మీకు నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోవద్దు.